చల్లా శేఖర్ రెడ్డి, నానక్ నగర్ విలేజ్ మాది. మా మమ్మీ పేరు మీద నా పేరు మీద కలిసి 15 ఎకరాల భూమి ఉంటే గతంలో భయభ్రాంతులకు గురి చేసి ఎట్లాగైనా చేస్తామని చెప్తే కొంత భాగం ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఇస్తే ఒక 8 ఎకరాలు ఇస్తే దానికి ఇప్పటికీ ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ప్లాట్లు లేవు. అదే అసైన్మెంట్ అర్ధ ఎకరా, పావు ఎకరా గుట్టలు బోర్లు ఇచ్చిన వాళ్ళకేమో ప్లాట్లు ఇచ్చారు. పట్ట భూములు స్వచ్ఛందంగా నాకు అవసరం ఉండు ఎట్లనో ఇస్తే దానికి ఇప్పటికీ ప్లాట్లు లేవు. మేము ప్లాట్లు ఇవ్వకనే రేపు మొన్న వచ్చి జేసీబీలు అవి పెడితే మాకు ప్లాట్లు ఇవ్వలేదు, మా భూమిలోకి రావద్దని చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము పోయినాక మళ్ళీ సాయంత్రం పూట వచ్చి పని నడిపించారు. అదే నేను ఏమంటానంటే ఈ యొక్క ప్రభుత్వము, గత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన విత్తనానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అదే పని వాళ్ళు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు. కానీ రైతులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదు. ఆ యొక్క భూమి మీద ఆధారపడి ఉన్న రైతులు కూడా కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. అయినా కూడా ఆ స్టేను కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు. కోర్టులో రైతులది ఈ యొక్క కూలీల స్టే ఏం మాత్రం నడవదు, మీ పట్ట భూములదే మీ నడుస్తలేదు, రైతులదేం నడుస్తుంది అంటారు పోలీసులు. 200 మంది 300 మంది పోలీసులకు ఇలా భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి మా రైతుల పుట్ట కొట్టి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది ఈ యొక్క గవర్నమెంట్కి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇయ్యని భూములను 2500 ఎకరాల భూమి ఉంది ఇంకా ఈ యొక్క నానక్ నగర్ లో 4 పేరు మీద 2500 ఎకరాల భూమికి కోర్టులో స్టే ఉన్నది. ఆ స్టే ఉండగా కూడా ఆ స్టే ఉన్న భూముల మీద కూడా బుల్డోజర్ను పిలిచి చదువు చేయడం జరుగుతున్నది. గత ఆ యొక్క మల్రెడ్డి రంగారెడ్డి ఏం చెప్పిందంటే, ఒకసారి మేము అందరం రైతులం పోయి క్యాంప్ ఆఫీస్కి పోతే మా గవర్నమెంట్ వచ్చినాక కుర్చీ వేసుకొని కూర్చోబెట్టి కలెక్టర్ను పిలిచి మీ యొక్క 2500 ఎకరాల భూమిని మీ ఆన్లైన్లో ఇస్తారని చెప్పి మాట వేయడం జరిగింది. ఇప్పటికి కూడా వీడియో ఉంది నా ఫోన్లోది. ఆ యొక్క మాటలు ఏమైనా మేము ఇలా 3 సార్లు 4 సార్లు 10 సార్లు గవర్నమెంట్ వచ్చినాక పోతే కూడా అవుతుంది. ఆర్డీఓకు మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, ఎన్ని రోజులు మీటింగ్ ఉంది, మా ఫోటో ఎన్ని రోజులు కొడతావు అన్నీ అడుగుతున్నా. ఈ యొక్క ఇప్పటికైనా కానీ ఈ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇవ్వని భూముల గురించి ఇచ్చిన భూములు తీసుకోరి దానికి నష్టపరిహారం పూర్తిగా ఇచ్చి ఆ యొక్క ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చి పొజిషన్ చూపెట్టి ఆ ఇచ్చిన భూములు తీసుకొని కూడా ఆ యొక్క ఇచ్చిన భూములలో ఏ యొక్క కాలుష్య రహితంగా పచ్చటి ఏదైనా పరిశ్రమలు వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా డెవలప్మెంట్ చేస్తే చేయండి. కానీ ఏదో ఫార్మసిటీ పెడతాము అది పెడతాము, ఎవరు కావాలి మీ ఫార్మసిటీ, మీ ఫ్యూచర్ సిటీ పెట్టుకోపో, మీ కొండారెడ్డి పెళ్ళి పెట్టుకోపో, లేకపోతే మల్లెడ్డి రంగారెడ్డి తొర్రూరులో పెట్టుకోపో, లేకపోతే మా భూమిని తీసుకున్నావా, మీ తొర్రూరులో మీ భూమి ఉంది కదా, మా భూమి ఇక్కడ 4 ఎకరాలు పోతే మీ అర్ధ ఎకరా భూమి మీకు మా కాడ. మేము అదే డిమాండ్ చేస్తున్నాము, అదే పంతంతో ఉన్నాము. తీసుకున్న భూములకు పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలి. తీసుకొని భూములు 2500 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఆన్లైన్ లెక్కించి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఆ యొక్క ఎవరికైనా రైతులకు అర్ధ ఎకరా, పావు ఎకరా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటారు, ఏదైనా ఆపత్తు ఉంటుంది, అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేస్తే 10వ పరకం వస్తే వాళ్ళ అవసరాలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను.